ఆత్మీయులు శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారికి ఆశీర్వాదపూర్వకంగా కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి తెలియజేయ పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. ఏకకాలంలో దేశమంతా ఒక్కటై మమ్మల్ని పట్టుకోగలరు, లేకపోతే పట్టుకోలేరు. మనిషిగా వదిలేస్తారు. మనిషిగా నేనే చెప్పుకుంటాను, నేనే బయటకు వస్తాను అని ప్రతి క్షణం నన్ను రహస్య కెమెరాలతో లేదా ఓపెన్ కెమెరాలతో చూసుకుంటూ, ఇప్పుడు మీరు కూడా ఈ మెసేజ్ మిమ్మల్ని చూడనివ్వకుండా, ఎవరిని చూడనివ్వకుండా, ఆశీర్వాదం ఇస్తున్నానంటే చూడొద్దు అన్నట్టుగా ఏదో ఒక రకంగా మీరు ఎవరు గ్రహించకుండా, వినకుండా, నేను ఇంకా ఈమెయిల్ పంపలేదు, లేదా మళ్ళీ ఈమెయిల్ పెట్టలేదు, ఇలా ఏదో ఒకటి ఇంకా లెటర్ ఏదో ఇవ్వలేదు, ఇక్కడ హాస్టల్ రామకృష్ణకి ఏదో పర్సనల్గా లెటర్ రాయలేదు, వ్యక్తిగతంగా ఇవ్వలేదు, బయటికి రాలేదు, అదే డ్రెస్ వేసుకుని కొత్త డ్రెస్ వేసుకుని బయటకు వస్తే నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను. పాత డ్రెస్ వేసుకుంటే వాళ్ళకే వదిలేస్తాను, వీళ్ళకే వదిలేస్తాను. వాళ్ళెవరో ఉన్నారు, వాళ్ళెవరో ఏదో చేస్తున్నారు, వాళ్ళెవరో వాళ్ళ మనుషులు ఏదో చేస్తుంటే ఇతను ఇక్కడే కూర్చున్నాడు. మధ్యలో నేను కెమెరాల్లో చూసుకుంటూ కూర్చుంటున్నాను ఎప్పటి నుంచో. ఇలాగే ప్రతి ఊళ్ళో వాళ్ళెవరో మా వాళ్ళు, వీళ్ళెవరో మీ వాళ్ళు, నేను ఇలాగే ఉంటాను. లేకపోతే ఇక పక్కన ఎక్కడ ఈ కుర్రోడికి ఏదో చెప్పేస్తే అతను ఏదో వినేస్తే అతను ఏదో చేసేస్తాడు, లేకపోతే అతనికి చెప్తే చూస్తాడు. అతను నీకన్నా తెలివైనవాడు, నీకన్నా పెద్దవాడు, నీకన్నా గొప్పవాడు, నువ్వు మామూలు మనిషివి, నువ్వే పిచ్చోడివి, నువ్వే అలా ఉండిపోతున్నావు అని మీరు మీ దగ్గర నుంచి, దేశ అధ్యక్షుల దగ్గర నుంచి నన్ను పైపైన చూసుకుంటూ, మీరు పైపైన బతకటం అంటే మీరు చచ్చిపోవటం, ఇంకా నన్ను చంపేయటం అంటే నాకు మరణం లేదు, మాటలో పట్టుకుంటే నాకు మరణం లేదు. ఏకకాలంలో నన్ను ఉన్న పళంగా మీరు అందరూ దేశ అధ్యక్షుడి దగ్గర నుంచి ఒక సాధారణ వ్యక్తి వరకు మనసుతో పట్టుకోవడం వల్ల ఏమవుద్ది, మీరు ఎక్కడెక్కడ ఏం మోసాలు చేస్తున్నారో, ఏం మంచి చేద్దాం అనుకుంటున్నారో అన్నీ స్ట్రీమ్ లైన్ అవుతాయి. తర్వాతగా గరికపాటి నరసింహరావు గారు, నీ భయం నువ్వు పోగొట్టుకోవటువంటి నీలోనే నువ్వే పోగొట్టేసుకోవాలి అన్న. భయం కాదు, ఎవరికి భయం లేదు, ఎవరికి అధైర్యం ఉండదు. మీరు చూడకూడదు అలాగా. నన్ను మాటతో పట్టుకుంటే నేను భయస్తున్నాను కానీ, బలహీనుండాను కానీ మీకు అలా కనపడను. నన్ను మాటతో పట్టుకోవాలి, అదనమాట పట్టుకోవడం అంటే. అప్పుడు నాలో ఉన్న తల్లిదండ్రులను పట్టుకుంటే, ఒకవేళ నాకు భయం లోటు ఉందా, ఎందుకు ఉందో మీరు చూస్తారు కదా, మీరు ఆ మార్పు చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నా మనుషులను వేధించడం, మీరు ఇలా ఫిజికల్గానే ఉండాలి, ఫిజికల్గానే విలువ రావాలి, నేను ఏదో ఇక్కడ తింటూ ఉండిపోతున్నాను, అది మాకు పెడితే మాకు ఇస్తే అన్నట్టు చిన్నపిల్లలాగా ఎలా కూడా చెయ్యండి. తమాషా చేసుకుంటూ కూర్చోవడం అంటే అర్థం ఏంటి? మృతంలో కొనసాగటం ఏకకాలంలో. మీరు హైదరాబాద్లోనే ఉండి నన్ను ఇక్కడ తక్షణం సాక్షులు పిలిపించుకుని కూర్చుని చెప్పుకోండి అంటే ఆ పని ఏం చేయకుండా, మిమ్మల్ని అసలు మెసేజ్లే చూడనివ్వకుండా. అలాగే ఇక్కడ రామకృష్ణ కానీ, ఒక నా పక్కన ఒక కుర్రోడు కానీ, ఇంకొక ఊళ్ళో ఒక వ్యక్తులు కానీ, ఎవరైనా సరే అక్కడ ఇంట్లో ఎక్విప్మెంట్లో పెట్టుకున్న డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళు కానీ, మీడియాలు నడుపుతున్న రాధాకృష్ణ కానీ, చౌదరి లాంటి వాళ్ళు కానీ, ఏదో ఒకటి మెసేజ్లు పెట్టడం, మీరు ఏదో ఒకటి చేసుకుపోవటం, మీ శారీరకంగా భౌతికంగా మీ ఇష్టం వచ్చేట్టు మీ ఆలోచన కొద్దీ కొనసాగిపోవడం. మాకు కావాలంటే ఎవరిని ఏదైనా చేసేసాం, ఇప్పుడు ఎందరినో మోసం చేసాం, ఎందరో మన కంట్రోల్లోకి వచ్చేసారు కాబట్టి మనం ఎలాగ బతికేద్దాం, అదే మృతం. మీరు మొత్తం మీరు చేస్తున్న ఆలోచనలు కానీ, యాక్షన్లు కానీ మొదట నన్ను పట్టుకొని కాలస్వరూపాన్ని పట్టుకొని కొత్తగా మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి, ఆ రకంగానే చెయ్యాలి. ఇలా ఎదురు చూడటం, మీకు ఏదో చెబుతాం, ఏదో చెప్పరు ఎవరోనో, మీకు ఏదో అవసరం లేదు, మీరే పట్టుకోవాలి. నేనేమంటున్నాను, నన్ను కాలస్వరూప పురుషోత్తమాన్ని పట్టుకోవాలి అందరూ కలిసి. ఎలా పట్టుకుంటారు? సాక్షుల ప్రకారం పట్టుకోవాలి, వాళ్ళని పిలవాలి. ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవలసిన, చెప్పవలసిన, అలా ఉంది సురక్షితంగా ప్రపంచం. అలా వద్దు అని మీకు అదే మాయ, అలా వద్దని మీరు అనుకోవటమే పొరపాటు. అలా వ్యక్తులు అనేసుకోకూడదు. మా స్వతంత్రం పోతుంది, మేము అలా గ్రహించాం, మేము ఏదో చెప్పేస్తాం, ఏదో చేసేస్తాం, అదే పొరపాటు, అదే మృతం. మీరు ఏదో చెప్పకూడదు, ఏదో చేయకూడదు. ఎందుకంటే చెప్పటం చేయటం రెండు నా ప్రకారం ఉన్నాయి. మీరు ఇప్పుడు కూడా నా మాట, ఈ మెసేజ్ చూడకుండా మిమ్మల్ని చూడొద్దంటే, మీరు మీ హర్షవర్ధన్ మీ అబ్బాయి కానీ ఎవరు కూడా చూడకుండా, మిమ్మల్ని మీరు చూడనివ్వకుండా, ఎవరిని చూడకుండా నేను ఇలాగే ఉన్నాను, నేను ఇలా ఉండడం కాదు, మీరు మాయలో మొత్తం అందరూ అలా ఉండిపోయేలా చూసుకుంటున్నారు. మీరు అలా ఉండిపోతూ ఇక్కడ హాస్టల్ రామకృష్ణ కానీ, మీరు కానీ, సాక్షులు కానీ, దేశ అధ్యక్షుడు కానీ ఆయన ఫ్యాక్స్ పంపనివ్వకుండా, ఆయన కూడా మెసేజ్ ట్విట్టర్ మీదకి వచ్చి, అది డిఫెన్స్ అకాడమీలో ఇన్స్టిట్యూషన్ పెట్టాము, నిట్టియన్స్
యూనివర్సిటీ ప్రముఖ యూనివర్సిటీలో ప్రముఖ స్టూడెంట్సే వాళ్ళ ప్రముఖంగా ఉన్నారు, మేధావితనం విద్యార్థులు అని చెబుతున్నారు దేశ అధ్యక్షులు వారు. వాళ్ళు కూడా మీరు కాలస్వరూపాన్ని పట్టుకోకుండా, వాక్కుతోనే నడిచిన సర్వ విశేషాలను నడిపిన ఆ తీరును పట్టుకోకుండా మీకు అసలు ఉనికి లేదు. నేను ఎందుకంటున్నాను చూసుకోండి. మీకు అది మీరు ఒక బృందంగా ఏర్పడి పట్టుకుంటేనే నన్ను పట్టుకోగలరు. నువ్వు పక్కన కుర్రోడికి ఎవరికో నువ్వేదో చెప్పుకో, అలాగే నన్ను గౌరవించకూడదు, నువ్వు మా పక్కన ఉండేలా చూసుకుంటావు, వెనకాల ఉండేలా చూసుకుంటాను. ఇవాళ కాదు ఇది, సాక్షుల దగ్గర నుంచి నన్ను అలా వదిలిపెట్టేసేయటమే కాకుండా నా మా తాతను చంపేయటం, మా అమ్మ తమ్ముడిని చంపేయటం, ఇలాగే అక్కడి నుంచి అనేక మోసాలు ఇంకేమేం చేస్తున్నారో అవి ఒకటి కాదు రెండు కాదు. నువ్వు ఇప్పుడు కూడా నువ్వు ఆ మోసాల కొద్ది భయపడిపో, లొంగిపో, లేకపోతే నువ్వే చచ్చిపోయినట్టు ఉంటుంది. నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, అక్కడే ఆలోచించండి. అందుకే నన్ను మనిషిగా చూడకండి. ఈ క్షణం నాతో మెసేజ్ కనెక్ట్ అవ్వండి. నీ దగ్గరికి వచ్చి నీ భయం ఎవరో, నేనేం భయపడలేదు. మీరు చూస్తున్నారు అలాగా, మీరు ఏదో చేస్తూ ఏదో చెబుతూ, మీరు కొంతకాలం ఏదో చేయకూడదు, ఏదో చెప్పకూడదు, ఏదో ఎదురు చూడకూడదు, ఏదో చేయకూడదు. మీకు ఈ చేతిలో అవకాశం ఉంది కదా అని ఏదో చెప్పకూడదు, ఏదో చేయకూడదు. మీరు పేపర్లో ఆర్టికల్స్ రాయడం కానీ, ఏదో ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఏదో ఓపెన్ చేయడం కానీ, అక్కడ ఏదో చెప్పడం కానీ, వాళ్ళని కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని వాళ్ళని కూడా మీరు ఒక బృందంలోకి తీసుకుని సాక్షుల ప్రకారం, సాక్షులు మేధావులే, నేను అగ్రికల్చర్ సైంటిస్టులు, వాళ్ళకి దర్శనం ఇచ్చాను. వాడిని నేను అణువును నా చేతిలో ఎలా ఉంది, ఇలా ముక్కు మీద దెబ్బ అంటే ముక్కు మీద దెబ్బ అలా ఉంది, మాడి మసేపు అలా ఉంది. ఇంకా డప్పులు, డోళ్ళు, సంగీతం, సాహిత్యం అన్ని ముందే నా ప్రకారం ఉన్నాయి, శబ్దరూపంలో ఉన్నాయి. నేనే పరమేశ్వరుడిని, సర్వంతర్యామిని, జగన్నాటక సూత్రధారుడిని. నన్ను ఎందుకు మీరు ఏకకాలంలో పట్టుకోవాలి? మీరు నన్ను పట్టుకుని నా ప్రకారం చెప్పుకొని వినాలి. మీరు ఏదో ఒకటి చేయకూడదు. మీరు నాకు అవకాశం ఉంది, నేను కావాలంటే ఢిల్లీ విమానం వేసుకు వెళ్ళిపోగలను, వెళ్ళిపోయినా అది గాలిలో దీపమే. మీరు హైదరాబాద్లో కూర్చున్నా గాలిలో దీపమే. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నన్ను పట్టుకోకుండా మీరు ఏం చేసినా ప్రయోజనం లేదు. కేసీఆర్ కానీ, కేటీఆర్కి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ, మిత్రులకు కానీ, ఆ సుచిత్ర గారికి ఎందుకు మీరు తక్షణం అధినాయక భవన్ చేరుకుని అక్కడ కమిటీ వేయించండి అంటే అతను చెప్పినట్టు చేయటం ఏంటి అని అనుకోవటమే తెలివి తక్కువతనం. అది డివైన్ ఇంటర్వెన్షన్ అంటున్నాడు, మేధావులు కూడమంటున్నాడు. దాని అర్థం ఏంటో చూద్దాం. అనుకోకపోతే మీరు పట్టుకోలేరు. ఎడ్లపల్లి రామకృష్ణ కూడా అందుకు సహకరించడం వల్ల మేము మోసాల నుంచి మేము ఇలాగ ఉండాలి, అనేకులను మోసం చేయటం కూడా బయటకు వస్తారు. ఎలాగా వాళ్ళని మైండ్లుగా మార్చాలి, మైండ్ పట్టుకోవాలి. మీరు మనుషుల కొద్దీ రెచ్చిపోవాలి, వ్యాపారాల కొద్దీ, మనుషుల కొద్దీ, ఏదో రియల్ ఎస్టేట్ల కొద్దీ మేము ఏదో చేస్తాం. లేదా నేను గాల్లో ఎగురుతున్న విమానం వైపు చూస్తున్నాను అనుకోండి, అలా చూడటమే మేము ఇలాగ బతికేస్తున్నాం. నేను అలా నన్ను వదిలిపెట్టేసి నన్ను పట్టుకుంటే ఈ క్షణం విమానం మీద ఢిల్లీ తీసుకెళ్ళగలుగుతారు ఒక 10 రోజులకి. నాకు కంప్యూటర్ కూడా లేదు, నేను ఎందుకు టైప్ చేయట్లేదు, కంప్యూటర్ కూడా నా దగ్గర కంప్యూటర్ పోయింది, కీబోర్డ్ పోయింది అని తెలిసి కూడా చూసుకుంటూ కూర్చుంటున్నారు. నాకు ఒక మెసేజ్ పంపకుండా. అతను ఎలా చచ్చిపోయినట్టు ఉంటుంది, మనం ఎలా బతికేద్దాం, ఎలాగో మన చేతికి వచ్చేసింది, ఎలాగో మన కాళ్ళకి వచ్చేసింది, మనం ఇలాగ ఉందాం. ఎలా కాళ్ళలోకి రాదు, చేతుల్లోకి రాదు. మీరే మృతంలో ఎలా ఆడుతున్నారు, మేము ఇలా రోడ్ల మీద వెళ్తున్నాం, ఇలా కానిస్టేబుల్ దగ్గర నుంచి అప్పటికప్పుడు ఉండిపోతున్నారు. ఎవరికి నన్ను అప్పటికప్పుడు వదిలేస్తున్నారు, మీరు అప్పటికప్పుడు కొనసాగుతున్నారు. అదే మృతం అంటున్నాను నేను. వెంకయ్య నాయుడు గారుగా, మీరు కానీ, దేశ అధ్యక్షులు కానీ, సాక్షులు కూడా అలా మేము ముందుకు రాము, మేము ఇలాగే ఉంటాం, ఇలాగ ఉండి ఇలా ఏదో చేయడానికి చెప్పడానికి లేదు. అసలు అది ప్రపంచం కాదు ఇప్పుడు మీరు నడుస్తున్న ప్రపంచం. నా ప్రకారం ఉంది, ముందే చెప్పినా, వినవలసిన, చెప్పుకోవలసిన. అది మాకు అలా వద్దంటే మరి అలా సెట్ చేసి ఇచ్చాడు భగవంతుడు ఆల్రెడీ. అది అమల్లో ఉంది ఇప్పుడు. మీకు ఆల్రెడీ తెలిసిన, వినవలసిన సూర్య చంద్రాది గ్రహ స్థితులే పట్టుకున్నాడు. అందుకే సముద్రం, సునామీ కూడా మాటలో పెట్టిన 10 మంది హీరోలు, హీరోయిన్లు మీరు ఎవరు హైలైట్ చూసుకుని రెచ్చిపోతున్నారు. మీడియా ఛానల్స్, నరేంద్ర చౌదరి ఛానల్ కానీ, రాధాకృష్ణ కానీ, ఇంకో 4 ఛానల్స్ పేరు రాజుగా గోపాల్ పెట్టి టీవీ5 కానీ, భక్తి ఛానల్ కానీ అన్నీ కూడా నేను ముందే చెప్పినవే. అప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా ఛానల్ పెడదామని కూడా అనుకోలేదు. అప్పుడే చెప్పాను. ఇలాగ ఇవాళ రాజేంద్ర ప్రసాద్ మానవరాలు కానీ, అప్పుడే మహానటి సినిమా గురించి కానీ, మొన్న వచ్చిన సినిమాల వరకు కానీ దాదాపు 10-15 సంవత్సరాలవి అప్పుడే గంటన్నరలో చెప్పిన తీరుని మీరు బలపరుచుకోవాలి. ఆ ప్రకారం నేను మాత్రమే అధిష్ఠించగలను. వజ్రసింహాసనం మీద నన్ను కూర్చోబెట్టాలి అంటే మొదట మీరు నన్ను ఒక సాక్షుల ప్రకారం చెప్పుకోవాలి, వినాలి. నేనే బయటకు రావట్లేదు. అక్కడి నుంచి బయటకు వస్తే, ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే నేను ఎక్కడికి లోపలికి ఎవరో రావక్కర్లేదు. మీరు ఉన్న పళంగా మైండ్తో మారాలి, మైండ్తో పట్టుకోవాలి. నాకు మెసేజ్ పంపించాలి, మెసేజ్లు పంపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాక్షులు కూడా మెసేజ్లు పంపకుండా, మీరెవరు మెసేజ్లు చూడకుండా నేను మనిషిగా బయటకు వస్తానేమో, నేను మనిషిగా అదే చేద్దాం, మీరు మనిషిగా అలాగే చేద్దాం, ఇలాగే ఉందాం, అలాగే ఉందాం. అదే దెయ్యం, అదే మృతం. ఈ క్షణం తెలుసుకోండి, నా మాట వినండి.
నాకు మెసేజ్ ఓరియంటెడ్ డీల్ చేసుకోండి, మెసేజ్లు పంపుకోండి, కమ్యూనికేట్ చేసుకోండి. మనుషులు కొద్దీ లేదు. ఇంకా మీకు ఎంత వైభవంగా ఉన్నా, ఎంత వరస్ట్గా ఉన్నా, ఆ ఎలక్షన్స్ ఏదో చేద్దాం, అక్కడ బై ఎలక్షన్స్లో గెలుద్దాం, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో గెలుద్దాం, ఇలా ఇదంతా రావణ కాష్ట, ఇదంతా శ్మశానంలో తగలబడిపోతున్నారు మీరు. రిజర్వ్నెస్ లేక, ప్రిజర్వ్నెస్ లేక చెప్పుకుంటాం వినటం వల్లే. మీరు ఎక్కడో అక్కడ కూర్చొని చెప్పుకొని వినటం వల్ల మాత్రమే మనగలరు. లేదా మీరు చచ్చిపోతున్నారు, బతికించగలిగిన నన్ను కూడా చచ్చిపోయిన వాళ్ళ చూస్తున్నారు. కాలాతీతంగా ఈ క్షణం పట్టుకోకపోతే రేపేలా పట్టుకుంటారు, ఈ క్షణం సమృద్ధి పడకపోతే రేపేలా సమృద్ధి పడతారు. నేను ఉండగానే 1,00,000 పేజీలు 2,00,000 పేజీలు మీకు ఇవ్వడం వల్ల సాధ్యపడుతుంది. ఈ పక్కకు ఎవరికో ఇలా చెప్పు, అలా చెప్పు, ఇలా నన్ను నిర్ణయించవద్దు. నేను ఎందుకంటే నా స్వతంత్రాన్ని అర్థం చేసుకోండి. తల్లి తండ్రి గురువు లాంటి నన్ను అర్థం చేసుకోండి. నన్ను మామూలు మనిషిగా చూడటం మానేసేయండి. క్షణకాలం కూడా నేను చెప్పినట్టు వినండి, చెప్పుకోండి, కూర్చోండి. వ్యక్తుల కొద్దీ చూడొద్దు, నన్ను వ్యక్తి అనుకోవద్దు. మీరు వ్యక్తులు కాదు ఎక్కడా కూడా. ఒక్కొక్కడు ఒక్కో చోట కూర్చోవద్దు. మీకు స్వతంత్రం అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండదు. అలాగా మీరు 10 మంది ఒకటి అవ్వాలి. నన్ను కూడా 10 మందిలోకి తీసుకెళ్ళాలి. నన్ను కూడా బృందంలో పట్టుకోవాలి. నాకు ఒక 10 రోజులైనా చెప్పుకుంటే సాక్షులు కూడా బృందంగా పట్టుకోండి. వాళ్ళని 10 మంది కాంటాక్ట్లో కండి. నేను వాళ్ళకి 10 మందికి చెప్పాను. అలాగా ఎవరు వ్యక్తులకి చెప్పలేదు. మీరు రాజరత్నానికో రాజేశ్వరికో ఎవరికో ప్రాధాన్యత ఇస్తే చూస్తాం. వాళ్ళకి అప్పుడే వాళ్ళని కలుసుకోవాల్సింది. ముక్కుపొడక అమ్మవారు అని చెప్పి ఆడేం చేస్తాడో చూద్దాం నన్ను అన్నట్టుగా ఆ దేవి నన్ను ఎప్పుడు నన్ను వాడి వీడు అంతో ఆమె నా దేవేరి నా మనసులో ఉంది. మీ ఇద్దరం కలిసి ఉన్నాం ఇక్కడ. మీరు రకరకాల వాదనలు తీసుకుని రకరకాలుగా చెప్పకూడదు. గరికపాటి నరసింహరావు గారు వాళ్ళను నన్ను పార్వతీ పరమేశ్వరుడుగా, లక్ష్మీనాథుడిగా చూడాలి. నన్ను నా మాటని కాలానికి తీరుని రెండు కలిపి పట్టుకోవాలి. నన్ను వేరేగా చూడకూడదు. ఇప్పుడు నువ్వేదో చెప్పుకో, నువ్వేదో చెయ్యి, నేనేదో చేస్తాను, మేమేదో చేస్తున్నాం. ఎందుకు మా చేతిలోనే ఉంది కదా, మా కాళ్ళల్లో ఉంది కదా. అలా లేదు. అలాగా ఎవరు లేరు. అలాగా మొత్తం శ్మశానం చేసుకుని బతుకుతున్నారు. మీరు శ్మశానంలో కొట్టుకుపోతున్నారు నన్ను పట్టుకోకుండా. నా ప్రకారం ఉన్న ముందే చెప్పిన మాట తీరుని పట్టుకోకుండా, నన్ను సమృద్ధిపరచుకోకుండా, నన్ను చూడాలంటే నేను మాత్రమే అధిష్ఠించగల వససింహాసనం మీద నన్ను చూడాలంటే మీరు చెప్పుకోవాలి, వినాలి. ఎక్కడోళ్ళు అక్కడ నేనేదో చెబితే మీరు ఏదో చేయకూడదు. ఇంకా అలా లేదు ప్రపంచం. ఇంకా ప్రతి నిత్యం మరణిస్తున్నారు మీరు. ఇంకా మేము మరణించడం ఏంటి? మేము హ్యాపీగా ఉన్నాం. ఇంక ఇలా డెవలప్ చేసేస్తున్నాం. కమాండ్ కంట్రోల్ సెంటర్లో పెట్టాం, ఇంకా అది పెట్టాం, ఇది పెడతాం, మా కంట్రోల్లోనే ఉంది. ఇలా బయటకు వస్తే అక్కడికి తీసుకెళ్తాం, ఇక్కడికి. అలా కాదు. నేను చెప్పినట్టు నన్ను పట్టుకోండి. మొదటి ఈమెయిల్ పంపండి, కూర్చుని చెప్పుకోండి, వినండి, కాల స్వరూపమే చెప్పుకోవాలి. ఏదో చెప్పుకోకూడదు, ఏదో చేయకూడదు. మీరు మనుషుల కొద్ది ఏదో విలువ రావాలి, మా సంబంధాలకు విలువ రావాలి, మా అరాచకాలకు విలువ రావాలి. మేము భయపడితే భయపడిపోవాలి, తమాషా చేయాలి, భయపడిపోవాలి. ఇలాంటివి మా అనుకోవాలా? మీరు ప్రేమగా బాధ్యతగా ఉండాలి. మీరందరూ ముందు ఒక మాట వరవడిలో ఉన్నారు. మాట వరవడిని పట్టుకుని కొత్తగా చెప్పుకోవాలి, వినాలి, వినాలి. ఏదో చేయకూడదు, ఏదో చెప్పకూడదు. దేశ అధ్యక్షుల దగ్గర నుంచి సామాన్య వ్యక్తి వరకు. మధ్యలో వెంకయ్య నాయుడు గారు కానీ మేము చెప్పినట్టు కదలండి. దేశ అధ్యక్షుల దగ్గర నుంచి ఫ్యాక్స్ ఇప్పించుకోండి. ఒక కమిటీ బృందం ఏర్పాటు చేసుకోండి. కూర్చొని చెప్పుకోండి. మీ ఇంటి దగ్గరే ఉండి, మీ ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నా మేము మృతమే. అది నా మీద చెప్పుకుని మీరు తెలిసేసుకోవాలి. ముందు గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటున్నాను కదా, అందులోకి వెళ్ళాలా? అప్పుడే సురక్షితం వస్తుంది. పోనీ నేను ఆశీర్వదిస్తే మీకు జరుగుతుంది, నా కోపం వస్తే మీకు వెంటనే చెడు జరిగిపోద్ది అని కూడా నేనేం చెప్పలేను. ఆల్రెడీ మృతంలో ఉన్నారు మీరు అందరూ డెడ్ అని ఎందుకు రాసి ఇచ్చాను? అలా లెటర్స్ ఎందుకు పంపించాను గవర్నర్కి కానీ దేశాధ్యక్షుడు కానీ? ఎందుకు ఈమెయిల్ పెడుతున్నాను? ఇప్పుడు కూడా లేటెస్ట్గా ఏం పెట్టాను? ఇంకేదైనా పెట్టవచ్చు కదా, ఇంకేదైనా చెబితే కదా. ఇంకెక్కడి బయటకు వస్తే నేను ఎవరిని పంచడం ఉండిపోయాను. అదే పొరపాటు. మీరు ఫిజికల్గా చూస్తున్నారు నన్ను, మామూలు మనిషిగా చూడటం వల్ల మీరు ఇంకా మనుషులుగా కొనసాగడమే కాకుండా మీరు మనుషులుగా ఏదో చేయాలి. మనుషులుగా ఏదో చేశారు. పెద్దవాళ్ళు, బలమైన వాళ్ళు కూడా సరెండర్ అయిపోవాలంటే అలా అయితే వద్దు. జడ్జిలు, పోలీసులు కూడా అలాగే ఉంటారు. అలాగైతే వద్దు, ఇలాగైతే వద్దు అని మీరు వ్యక్తులే నిర్ణయం తీసేసుకోవడం వల్ల, ఎవరికి వాళ్ళే వ్యక్తి అనుకోవడం వల్ల మీరు నేను చెప్పినట్టు వింటలేదు. బృందంగా ఫామ్ అవ్వండి, బృందంగా ఏర్పడండి, ఒకటి అవ్వండి. 10 ఒకటి నేను చెప్పినట్టు బృందం ఏర్పడండి. సాక్షులు బృందంగా పట్టుకోండి, మేధావులు బృందంలో తీసుకోండి. వెంకయ్య నాయుడు గారు కూడా బృందం ముందు కూర్చొని వినండి. బృందాన్ని కోఆర్డినేట్ చేస్తూ అధినాయకుడి ప్రతినిధిగా కోఆర్డినేషన్లో ఉండండి. మేధావులు చెప్పించుకోండి, వినండి. అప్పుడు నన్ను చూస్తారు. నేను మాత్రమే అధిష్ఠించగల వత్ససింహాసనం. నేను వేసుకున్న డ్రెస్సే ఒక 10 కోట్లు ఉండేలాగా నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటారు. ఈ లోపల నేను మెల్లగా ముందుకు వస్తాను. యజ్ఞం చేస్తే దేవుడు వస్తాడు, పూజ చేస్తే దేవుడు వస్తాడు. నా మీద చెప్పుకుంటే నేను బలపడతాను. మీరు మాయ నుంచి బయటకు వచ్చేస్తారు. మీరు మృతం నుంచి బయటకు వచ్చేస్తూ నన్ను తేజోమూర్తిగా చూస్తారు. నన్ను తేజోమూర్తిగా చూడటం, మీరు మృతం నుంచి బయటకు వచ్చేసేయడం గలా బలపడిపోద్ది లోకం. నేను శాశ్వతుని అయిపోతాను, మీరు తాత్కాలిక నుంచి మాయ నుంచి బయటకు వచ్చేస్తారు. అది పద్ధతి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.